హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ అయింది కదా. మరి వెబ్ ఆప్షన్స్ అనేది మొబైల్లో ఇవ్వచ్చా? అలా మొబైల్లో మనకు వెబ్ ఆప్షన్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఆర్ఎల్స్ మొబైల్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? నా సజెషన్ ఏంటి అన్నది కూడా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ మొబైల్లో ఇవ్వచ్చా అంటే దీనికి మనకు 2 డిఫరెన్స్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఒకటి నా సజెషన్, ఇంకొకటి ఇన్ రియాలిటీ అన్నది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మొబైల్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. యాక్సెప్ట్ కూడా చేస్తారు, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీకు ఫర్దర్గా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో మొబైల్లో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో 100% మొబైల్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ కూడా చేస్తారు. అట్ ద సేమ్ టైం అలా ఇచ్చినప్పుడు మీకు మోస్ట్లీ ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు. దాంతోపాటు ఫర్దర్గా ఏదైతే మనకి సీట్స్ అలాట్మెంట్ ఉంటుందో అక్కడ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కానీ నా సజెషన్ ఏంటి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వద్దు అని నేనైతే చెప్తాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇక్కడ మొబైల్లో స్క్రీన్ అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఇలా చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు ఎక్కువ రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఒకే షీట్లో చూస్తున్నప్పుడు, ఎక్కువ రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఒకే స్క్రీన్ మీద మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మొబైల్లో చూసినప్పుడు మీకు మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ కనపడేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది అవుతారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఒక కాలేజీలో సీట్ ఇవ్వాల్సింది పోయి ఒక కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాల్సింది పోయి మేబీ ఇంకొక కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఒక కాలేజ్ కోడ్ కనిపిస్తుంది అంటే దాని పక్కనే మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్ ఏమి ఉండదు. దాని నుంచి చాలా లాంగ్ వచ్చిన తర్వాత ఎక్కడో మనకు ఒక వైట్ కలర్ బాక్స్ ఉండేసి అందులో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో అలా మొత్తం మనం ఇస్తున్నది ఆరోనా కాదా అన్నది మొబైల్లో ఈజీగా అర్థం చేసుకోవాలంటే అది పాసిబిలిటీ ఉండదు. సో ఎప్పుడైతే మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఇస్తారో అక్కడ మనకు స్క్రీన్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ స్క్రీన్ను చూసి మీరు కరెక్ట్గా మీరు ఇవ్వాలనుకుంటున్న కాలేజీలో మీరు ఇవ్వాలనుకుంటున్న కోర్సులో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి నా సజెషన్ అయితే మాత్రం దయచేసి ఎవరు కూడా మొబైల్లో అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు నెట్ సెంటర్ కన్నా వెళ్ళండి, మీ సేవ కన్నా వెళ్ళండి. లేదు అనుకుంటే మీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళ హెల్ప్ తీసుకొని ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఉన్నట్టయితే అక్కడ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అంతేకాని మొబైల్లో ఇస్తే మాత్రం స్క్రీన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మోస్ట్లీ మీరు ఇస్తే మాత్రం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మొబైల్ ఇవ్వద్దని అయితే చెప్తున్నాను. అంతకు మించి అయితే ఏం లేదు. మొబైల్లో ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తారు, ఇచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో కాబట్టి ఇది గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియోలో అయితే తెలుసుకునేది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. బ్లాగ్ ఛానల్ పేరు తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి. అందులో వీడియోస్ నచ్చినట్టయితేనే లైక్ చేస్తూ ఫాలో అయితే అవ్వండి. లేదు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు సజెషన్స్ అయితే అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.